హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మేము వెమ్లవాడ కొమరవెల్లి వెళ్ళామని పెట్టాం కదా, ఇది సెకండ్ పార్ట్ అండి. యాక్చువల్లీ ఇది కొమరవెల్లి అయితే రీచ్ అయ్యాము. సో రూమ్ కోసం చూస్తున్నాము. మాకైతే ఇక్కడ రూమ్ దొరికింది, ఎందుకంటే మేము మల్లన్న బోనాలు చేసేది ఉంటుంది కాబట్టి ఇక్కడ రూమ్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, మల్లన్న దేవుడి ఫోటో అయితే ఉంది కొమరవెల్లిలో. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం కాబట్టి సో పెద్దగానే తీసుకున్నాం రూమ్ అయితే. సో నెక్స్ట్ ఇక్కడైతే బోనం అన్నం అండ్ బోనంకి కర్రీ అవన్నీ కూడా అమ్మ ప్రిపేర్ చేస్తుంది. సో ఇక్కడ స్టవ్ అయితే తీసేసుకొని ఇవైతే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం. బోనాల గిన్నెలలోనే వేయాలి డైరెక్ట్గా. సో ఒకటి కర్రీ లాగా బోనం రైస్ అండ్ బెల్లం రైస్ అలా అన్నీ ఒక 4 టైమ్స్ వేయాలి. సో ఇక్కడైతే అమ్మ అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తుంది. సో ఇట్లా కట్ చేసుకుంటూ ఒక్కొక్క కర్రీ అలా చేస్తుంది. మళ్ళీ మేము తినడానికి కూడా కర్రీ చేసుకుంటున్నాం. అట్లా అన్నీ కూడా అమ్మ చేసేసింది అనమాట. సో ఇక్కడైతే రూమ్లో మేము తీసుకున్న రూమ్లో కొమరవెల్లి మల్లన్న ఫోటో అయితే ఇట్లా ఉంది. సో అక్కడ దీపావళి అది కూడా ఉన్నాయి పెట్టేసి. సో అలా నేనైతే వీడియో తీస్తున్నాను. మేమైతే యాక్చువల్లీ శనివారం రోజు అయితే మార్నింగే వెళ్ళిపోయాము కొమరవెల్లికి. మార్నింగ్ స్టార్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళేసరికి 12 అలా అయింది. సో ఇక్కడైతే మమ్మీ అయితే అన్నీ ప్రిపేర్ చేస్తుంది, మొత్తం బోనం అంతా కూడా ప్రిపేర్ చేస్తుంది. నేనైతే వీడియో తీస్తున్నాను. సో చూడండి, బోనం అన్నీ వండుకుంటూ అసలు కలుపుతూ అక్కడే ఉంది అమ్మ అయితే అన్నీ కుకింగ్ చేసుకుంటూ. సో ఇదైతే రూమ్ అయితే ఇలా ఉంది. ఇక్కడ కొమరవెల్లి మల్లన్న మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉంది టెంపుల్ దగ్గర. సో పర్లేదు, బాగానే ఉంది, నీట్గానే. సో కుక్ చేసుకున్నాక ఇక్కడ రూమ్లోనే ఇట్లా పొదిచ్చి అట్లా పెట్టేసి మనమైతే టెంపుల్కి వెళ్ళిపోవాలి. సో బయట అయితే ఇలా ఉంది. అప్పుడు కొంచెం మేము వెళ్ళిన తర్వాత కొంచెం రెయినీగా ఉండే. మేము వెళ్ళిన తర్వాత కొంచెం వర్షం కూడా పడింది అక్కడ కొమరవెల్లిలో. సో మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండగానే ఉంది, కానీ మేము వెళ్ళి కుకింగ్ అదంతా చేసుకునేటప్పటికైతే వర్షం అయితే స్టార్ట్ అయిందండి. సో చూడండి, మేమైతే 13 అనే రూమ్ నెంబర్లో దిగాము. సో ఇక్కడ చూడండి, అన్ని పోస్టర్స్ కూడా ఉన్నాయి మల్లన్న స్వామివి అన్నీ. సో ఇక్కడైతే మమ్మీ అయితే బోనానికి ముగ్గు వేసి పెట్టాలి కదా, సో అందుకే కుకింగ్ అంతా అయిపోయినాక బోనం అయితే ముగ్గు అయితే వేస్తున్నది. బోనాలు పెట్టడానికి ముగ్గు వేసేసి పెడతామన్నమాట. సో ఇది పిండితోనైతే ముగ్గు వేస్తారు అండ్ పసుపు కుంకుమ కూడా వాడచ్చు. సో నెక్స్ట్ ఇట్లా ముగ్గులు వేసుకొని అయితే బోనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నవన్నీ తీసుకొచ్చి లైన్గా పెట్టేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మమ్మీ అయితే ముగ్గు వేస్తుంది. సో ఎందుకంటే ఇవన్నీ చేసుకున్నాకనే టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మాకైతే అలా ఉంటుంది. సో చూడండి, ఇక్కడైతే బోనం అయితే ప్రిపేర్ అయిపోయింది. మమ్మీ అయితే మొత్తం పొదిచ్చి అన్ని బొట్లు పెట్టేసి సో కంకణాలు కడుతుంది. సో చూడండి, ఇక్కడైతే ఇలా చేసాము. నెక్స్ట్ అయితే మేమైతే సో అక్కడ అదంతా పొదిచ్చి అయితే పెట్టేసాము దేవుడికి దగ్గర. సో మేమైతే ఇక్కడ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి, ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా లైన్గా ఉన్నాయి. ఇక్కడ అన్ని షాప్సే. చూడండి, ఇక్కడ ఫోటో స్టూడియోస్ కూడా ఉన్నాయి మల్లన్న టెంపుల్ దగ్గర. సో చూడండి, ఇవైతే మేము ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా మేమైతే ఫోటో అయితే ఇక్కడ తీసుకుంటాము కంపల్సరీగా. సో ఇక్కడ చూడండి, దేవుడి ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, పిల్లలకి బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవి అయితే మల్లన్న రూప్ అనమాట. రూపు కొరమిస అలా వేస్తాం కదా, అవి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మేము కూడా అదో వేసామన్నమాట, రూపలాగా తీసుకొని వేసేసాము హుండీలో. సో మాకు ఇలవేల్పు అనమాట కొమరవెల్లి మల్లన్న స్వామి. సో మేమైతే ఎవ్రీ ఇయర్ అలా వెళ్తున్నాము. సో ఇదండి మెయిన్ టెంపుల్ అయితే ఇది. సో మేమైతే ఇక్కడ ఇవన్నీ తీసేసుకొని ఇక్కడైతే ముందు బొట్టు కూడా పెట్టించేసుకున్నాం అందరము. బొట్టు పెట్టించేసుకొని ఇవన్నీ తీసుకొని పూజ ఐటమ్స్, పూల దండలు కానీ కొబ్బరికాయలు కానీ ఇవన్నీ కొనుక్కొని అయితే లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. సో చూడండి, క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. లోపల కూడా ఇంకా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. చూడండి లోపల ఎంత బాగున్నారో, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు లోపల. ఇక్కడ కూడా మేము కొన్ని పిక్స్ వీడియోస్ అలా తీసుకున్నాము, ఎందుకంటే లోపల ఫోన్ ఎక్కువగా యూజ్ చేయకూడదు అనమాట. సో ఇక్కడైతే మేము దర్శనం చేసుకొని వచ్చినాక పట్నం అయితే వేపిస్తున్నాం అనమాట. మాకైతే మల్లన్న పట్నాలు ఉంటాయండి, మేము ప్రతి ఇయర్ కూడా వేయించుకుంటున్నాము. సో మా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 9 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి కూడా మేము ఎవ్రీ ఇయర్ వేపిస్తామన్నమాట. సో చూడండి, ఇలా అయితే పట్నం అయితే వేస్తారనమాట మనకి. ఇది మల్లన్న టెంపుల్లోనే వేస్తారు ఇట్లా పట్నము. చాలా బాగుంటుంది ఇది. చూడండి, డిజైన్ ఇదంతా కూడా పిండితోనే చేస్తారనమాట. పసుపు కుంకుమ పిండి ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు ఇక్కడ. సో ఇవన్నమాట, ఇట్లా పట్నాలు వేసుకొని ఇక్కడైతే పూజ జరుగుతుంది అనమాట గుడిలో, టెంపుల్లో మనకి ఇది. సో ఇట్లా అయితే వేస్తారు, మొత్తం 4 సైడ్స్ వేసేసి అన్నీ పెట్టేసి అట్లా పూజ చేస్తారు. ఇదైతే మల్లన్న టెంపుల్లోనే లోపల జరుగుతుంది ఇది మల్లన్న పట్నం. సో ఇక్కడ ఇలా చేసుకున్నాక పూజ అయితే చేస్తారు. చూడండి, అలా డిజైన్గా మొత్తం ముగ్గుల్లాగా అన్నీ దాంతోనే చేసేస్తారు. సో చూడండి, ఇక్కడ మన కంకణాలు, కొబ్బరికాయ ప్రతి ఒక్కటి ఇక్కడ మనం గౌరవం కూడా చేసి పెట్టాలి. సో అక్కడ అలా పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చాము. ఇంట్లో ఇక్కడ మల్లన్న బోనాలు అవన్నీ పొదిచ్చాం కదా, దాని ముందు కూడా మేము
మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా మేము పట్నం అయితే వేపిస్తామన్నమాట. మాకు ఇలాగే ఉంటుంది, టెంపుల్లో వేపియాలి, మళ్ళీ వచ్చి గుడిలో కూడా మేము మల్లన్న పట్నాలు ఇంట్లో కూడా వేస్తామన్నమాట. సో మాకు 2 టైమ్స్ వేయాలి. సో వేసుకున్నాక మేము డిన్నర్ చేశాక మేమైతే నెక్స్ట్ నైట్ ఆ రోజు నైటే 12:00కి అలా వేములవాడకి అయితే వెళ్తున్నామండి. ఇది కూడా కొంచెం జర్నీ బ్లాగ్ లాగానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మేమైతే వేములవాడకి కార్లోనే వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 12:30 అవుతుందన్నమాట. సో నేనైతే వీడియో అలా కొంచెం తీస్తూ ఉన్నాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో ఎక్కువ కూడా తీయలేము, ఎందుకంటే వాళ్ళని పట్టుకోవాలి, చూసుకోవాలి కాబట్టి కొంచెం అయితే వీడియో తీస్తున్నాను. చూడండి, ఇది మొత్తం నైట్ జర్నీ లాగా అయిపోయింది మాకైతే. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలాగే వెళ్ళాము. ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ లాస్ట్ డిసెంబర్లో కూడా సేమ్ మాకు ఇలాగే జరిగింది. కొమరవెల్లికి వెళ్ళాము లాస్ట్ 12:30కి అలా వేములవాడకి ఇలాగే సేమ్ స్టార్ట్ అయ్యామన్నమాట, ఫ్యామిలీ మొత్తం కూడా. సో చూడండి, ఇది ఏంటంటే మా పిల్లలకి పుట్టు వెంట్రుకలు అనేది 2 టైమ్స్ తీసాము. సో ఇది మళ్ళీ ఇంకోసారి మమ్మీ మొక్కుకుందనమాట వేములవాడలో తీద్దామని. మాకు ఇక ఇలవేలుపు కొమరవెల్లి మల్లన్న స్వామి కాబట్టి ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ వేములవాడకి వెళ్దామని ప్లాన్ వేసుకొని అయితే మేము స్టార్ట్ అయితే అయ్యాము. కొమరవెల్లి చూసుకున్నాము, నెక్స్ట్ అయితే వేములవాడకి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కింగ్ ప్యాలెస్ అని చెప్పేసి హోటల్ అయితే ఉంటుంది. మధ్యలో కొంచెం ఏమన్నా తిందాము, కొంచెం టీ తాగుదాం అనేసి అయితే మేమైతే ఆగాము. కొంచెం స్నాక్స్ లాగా తినేసి టీ అయితే తాగేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో ఇక్కడ చూడండి, వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఇక్కడ వేములవాడకి వెళ్ళినా ఇక్కడే అవుతామన్నమాట. చాలా బాగుంటుంది ప్లేస్, నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడైతే మేము పిక్స్ కూడా తీసుకుంటాం, కప్పు సాసర్ లాగా ఉంటుంది చూడండి, వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు. సో నేనైతే అలా కొంచెంగానే తీసాను. మేమైతే ఇక్కడ ఫుడ్ తిన్నాము, కొంచెం స్నాక్స్ లాగా తినేసి టీ అయితే తాగి స్టార్ట్ అయిపోతున్నాము. ఎక్కువైతే వీడియో తీయలేకపోయానండి. సో చూడండి, ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి, టోల్ గేట్ అని చాలా రెస్టారెంట్సే ఉన్నాయి. సో మాకైతే అక్కడ నచ్చుతుంది కాబట్టి ఎప్పటికక్కడే ఆగుతాం, అక్కడే మేము అయితే చేసేసాం. సో నెక్స్ట్ అయితే వెళ్తున్నాం, జర్నీ అయితే కంటిన్యూ అయిపోతుంది. సో చూడండి, అసలు చీకటి అయితే మామూలుగా లేదు. ఆల్మోస్ట్ 12:30 అంటే అలాగే ఉంటుంది కదా. చూడండి మొత్తం కూడా నేను అక్కడ చూడండి నందీశ్వరుడు లాగా ఉందని అలా కొంచెం బిట్ తీసాను. సో వెళ్తూ ఉంటే మధ్యలో కనిపిస్తుంటాయి కదా, అంతా షూట్ చేయలేం కదా. సో అలా బిట్స్ వైజ్ తీసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బాగుంది, బర్డ్స్ ఫ్లై చేస్తున్నట్టుగా. సో బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెంపుల్స్ చిన్న లాగా అలా ఇలా వస్తుంటే కూడా తీస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు 1 o'clock అలా అవుతుంది. సో చూడండి, చీకటిగా ఉంది మొత్తం. అసలు మనకైతే అసలు ఎంత చీకటి అంటే అంత చీకటిగా ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయింది నైట్ అనమాట. సో వేములవాడ కదా, రూట్ అలాగే ఉంటుంది కదా నైట్ టైము, మొత్తం చెట్లు ఫుల్గా ఉన్నాయి. సో చూడండి, సో ఇక్కడైతే మేమైతే ఇది వేములవాడకు దగ్గరగా ఉంటుందండి, ఊరు గుర్రాలగొంది అని చెప్పేసి విలేజ్ అనమాట. సో ఇక్కడైతే మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో, అసలు క్రెయిన్స్ కానీ టైగర్ కానీ సూపర్గా ఉంది అని నేను కొంచెం అట్లా తీసాను. సో చూడండి, ఇదైతే మన వేములవాడ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడండి డ్యాన్సింగ్ ఇట్లా చేసినట్టుగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఇది వేములవాడ ఎంట్రన్స్ అనమాట. వేములవాడ ఎంట్రీ అయిపోయాము, వేములవాడకి వచ్చేసాము. ఇది చూడండి, మనమైతే లోపలికి వెళ్తున్నాము. ఇది బ్రిడ్జ్ ఉంటుంది కదా వేములవాడ దగ్గర. సో అలా వెళ్తున్నాం అనమాట లోపలికి. ఆల్మోస్ట్ మేము వేములవాడకి రీచ్ అయ్యే టైం వరకు మనకి ఇప్పుడు 2 o'clock అయింది నైట్. సో చూడండి, బ్రిడ్జ్ పైనుంచి వెళ్తున్నాం మనం. సో ఇదంతా కూడా వేములవాడ అనమాట. చూడండి, ఇక్కడ షాప్స్ అవన్నీ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ చేసే ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ అన్ని కూడా షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. ఇదైతే మనకి వేములవాడ మెయిన్ టెంపుల్ అనమాట. సో మనం ఇప్పుడు రూమ్ తీసుకోవాలి కదా, దానికోసమే సర్చ్ చేయాలి ఇప్పుడు మనం. సో మేము అందుకే చూస్తున్నాము. సో చూడండి, మా తమ్ముడు అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాడు. సో చూడండి ఇక్కడ, ఇదంతా కూడా టెంపులే. సో మేము ఎక్కడ తీసుకోవాలి, పిల్లలు ఉన్నారు, సో ఏసీ రూమ్స్ కావాలి, అసలే సమ్మర్ అని చెప్పేసి చాలా వెతికాము. వెతికి అయితే మంచి బంపర్ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో చూడండి, ఇదంతా కూడా టెంపులే మనకి. ఇవన్నీ స్టోర్స్, అన్ని షాప్స్ అన్నీ. సో ఇక్కడ కూడా అంబేద్కర్ స్టాచ్యూ లాగా ఉంది. ఇదంతా కూడా మన టెంపుల్ ముందే అనమాట. మేమైతే ఇలా వెతుకుతూ రూమ్ చూసుకుంటూ వెళ్ళిపోయినాం. మాకైతే లాస్ట్కి రూమ్ అయితే దొరికిందండి. ఇది బాలాజీ లాడ్జింగ్ అని చెప్పేసి ఇందులో దిగాం. చాలా బాగుంది, ఏసీ రూమ్స్ ఉన్నాయి, లగ్జరీగానే ఉంది మనకి. 406, 408 2 రూమ్స్ అయితే మేము తీసుకున్నాము, ఎందుకంటే చాలామంది ఉన్నాం కాబట్టి తీసుకున్నాం. 406, 408 2 రూమ్స్ తీసుకున్నాము.
సో ఆల్మోస్ట్ 2:00 దాటిపోయింది కాబట్టి నిద్ర ఫుల్గా ఉంటుంది కాబట్టి మేమైతే ఆ రోజు మొత్తం నైట్ ఇక రెస్ట్ తీసుకున్నాం, ఎక్కడికి వెళ్ళలేదు. సో నెక్స్ట్ ఇదైతే మేము తీసుకున్న రూమ్ అనమాట, 406, 408. సో నైట్ పడుకున్నాం అంతే. మళ్ళీ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలి కాబట్టి పడుకోవడమే. ఇంకా చూడండి ఇక్కడ లోపల దేవుడిది కూడా ఫోటో ఉంది. సో ఇదైతే ఒక రూమ్ అనమాట, ఏసీ కూడా ఉంది, బాగానే ఉంది. సో అలా జరిగిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సో బయట అయితే వ్యూ ఇలా ఉంది. మేము 4th ఫ్లోర్లో ఉన్నామన్నమాట ఈ లాడ్జ్లో. సో అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది. చూడండి ఎంత బాగా కనబడుతుందో. సో అందుకే నేను అలా కొంచెం వీడియో తీశాను. ఎందుకంటే ఇప్పుడు మాకు చాలా వర్క్ ఉందన్నమాట. ఎందుకంటే మా పిల్లల వెంట్రుకలు తీపించాలి, మళ్ళీ స్నానాలు చేసుకొని మళ్ళీ అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. సో మా పిల్లలు అయితే వెంట్రుకలు తీయాలి కాబట్టి వాళ్ళకి స్నానాలు చేపించి అయితే రెడీ అయితే చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళడమే. అలా కొంచెం అయితే బిట్ తీశాను. సో నెక్స్ట్ వెంట్రుకలు తీపించిన తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మేము అయితే రెడీ అయిపోయి లాక్ అయితే ఇక వేసేసుకొని వెళ్ళాలి. సో అవసరమయ్యే ఐటమ్స్ అన్నీ తీసుకొని అయితే ఇక్కడైతే మేము లాక్ వేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోదామని చూస్తున్నాము. సో 2 రూమ్స్ కాబట్టి 2 రూమ్స్ కూడా లాక్ చేసేసుకొని మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇదంతా కూడా మేమున్న లాడ్జేనండి. చాలా బాగున్నాయి రూమ్స్ కూడా. అసలు 5th ఫ్లోర్ వరకు ఉందన్నమాట. ఆ లాడ్జ్లో చాలా పెద్దగానే ఉంది. సో చూడండి. సో ఇక్కడైతే మేము బయటకు వచ్చేసినాం. ఇంకా బయటకు వచ్చేసి అయితే మా పిల్లలకు వెంట్రుకలు తీపియాలి కాబట్టి మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా స్టోర్స్ ఇప్పుడు అన్నీ ఓపెన్గా ఉంటాయి మార్నింగ్ నుంచే. ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు, బాబోయ్ అసలు ఘోరంగా ఉంది ఎండ, చాలా ఘోరంగా ఉందన్నమాట. సో మేమైతే వెళ్ళిపోతున్నాము, మా పిల్లల్ని తీసుకొని మేమైతే అందరం వెళ్ళిపోతున్నాము. నేనైతే అక్కడక్కడ వీడియో అలా తీస్తున్నాను. ఇక్కడ చూడండి జ్యోతిష్ అని చెప్తున్నారట, అలా ఉంది. ఇదైతే కళ్యాణకట్ట, మనకి ఇక్కడే అన్నమాట వెంట్రుకలు తీసేది. సో మనకు ఫస్ట్ పిల్లలకు వెంట్రుకలు తీపించుకొని తర్వాత గుండంలో స్నానం చేసేది మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మా పెద్ద పాపకైతే మేము పుట్టి వెంట్రుకలు కాదండి, నార్మల్ వెంట్రుకలే, మొక్కుబడి వెంట్రుకలు అయితే తీస్తున్నాం ఫస్ట్ మా పెద్ద పాపకి. నెక్స్ట్ తర్వాత మా చిన్న పాపకి తీస్తాం అన్నమాట. సో చూడండి ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు టెంపుల్ అయితే టెంపుల్ లాగా లేదు, ఫుల్ క్రౌడ్ అనమాట. సో ఇక్కడైతే మా చిన్న పాపకి తీస్తున్నాం ఇప్పుడు వెంట్రుకలు అనమాట. సో ఇద్దరికి వెంట్రుకలు తీస్తున్నాము. పెద్ద పాపకి అయిపోయింది, ఇప్పుడు చిన్న పాపకి అనమాట తీస్తున్నాం. చిన్న పాప అయితే కొంచెం ఏడ్చింది, పెద్ద పాప అయితే అసలు ఏడలేదు. అసలు టెంపుల్లో జనాలు అయితే అసలు బాబోయ్ తగ్గేదేలే అన్నట్టున్నారు. సో ఇక్కడైతే మా చిన్న పాపది కూడా హెయిర్ కట్ అయితే అయిపోతుంది. ఇవి అయిపోయిన తర్వాత మనం ఇక్కడ గుండంలో స్నానం చేసుకొని నెక్స్ట్ దర్శనానికి. ఇప్పుడు చూడండి మేమైతే అందరం స్నానం చేద్దామని చెప్పేసి గుండం దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ నుంచి. సో చూడండి మనకైతే ఇక్కడ గుండం దగ్గర పూజలు కూడా చేస్తారండి. మేమైతే ఎవ్రీ ఇయర్ చేయించుకుంటాము. సో ఇప్పుడు కూడా చేయించుకొని మేమందరం స్నానాలు చేసి అయితే దర్శనం అయితే చేసుకున్న తర్వాత మేమైతే కొంచెం లంచ్ చేసేసి టీ తాగడానికి అని చెప్పేసి హోటల్కి వచ్చాము. తినేసి తాగేసిన తర్వాత ఇది చూడండి, ఇది మేమున్న లాడ్జ్ అనమాట, చాలా పెద్దది. సో ఇక్కడైతే మేము మా పిల్లలి టాయ్స్ కావాలంటుంటే చూస్తున్నాం అనమాట. మా పిల్లలకైతే గుండు చేయించాము కదా, కొంచెం గంధం అలా రాసాము. సో వాళ్ళకైతే బొమ్మలు కావాలంటే మేము చూస్తున్నాము, బొమ్మలు అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే దర్శనానికి అయితే వచ్చాము. చూడండి క్యూ ఎంత బాగుందో. ఇది మేమైతే 300 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము, స్పెషల్ దర్శన్. సో అయినా కూడా మాకు టైం పట్టింది. చూడండి లైన్ అయితే అసలు మామూలుగా లేదు, ఇక నార్మల్ లైన్ అయితే అసలు ఫుల్గా ఉంది.